Hi everyone, welcome to my channel Learn with me Priyanka. Today's video is about rounding of decimal numbers. ఆల్రెడీ మన ఛానల్లో డెసిమల్ నెంబర్స్ ప్లేస్ వాల్యూ చార్ట్ గురించి రౌండింగ్ ఆఫ్ హోల్ నెంబర్స్ అనే టాపిక్ గురించి వీడియోస్ ఉన్నాయి. ఆ 2 వీడియోస్ని నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో మనం రౌండింగ్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ అనే టాపిక్ని డిస్కస్ చేయబోయే ముందు డెసిమల్ నెంబర్స్ అంటే ఏంటిది, రౌండింగ్ అంటే ఏంటిది డిస్కస్ చేద్దాము. డెసిమల్ నెంబర్స్, ద నెంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెసిమల్ ఫార్మ్ ఆర్ కాల్డ్ డెసిమల్ నెంబర్స్. డెసిమల్ ఫామ్లో ఉండే నెంబర్స్ని డెసిమల్ నెంబర్స్ అంటాము. మరి డెసిమల్ ఫామ్ అంటే ఏంటి? ఏ నెంబర్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ హోల్ నెంబర్ పార్ట్, decimal part separated by a point are called decimal numbers. For example, 49.387. This is decimal number because 49 is whole number part, 387 is decimal part or fractional part separated by a point. This point is called decimal point. ఈ ఫామ్లో ఉండే నెంబర్స్ని మనం డెసిమల్ నెంబర్స్ అంటాము. సో డెసిమల్ నెంబర్స్లో కూడా ప్లేస్ వాల్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబరే తీసుకున్నాం అనుకోండి, హోల్ నెంబర్స్లో నార్మల్గా 1s, 10s, 100s, 1000s అలా ఉంటాయి కదా. సో ఈ నెంబర్ ఆఫ్టర్ పాయింట్ డెసిమల్ ప్లేస్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ పాయింట్ ఆఫ్టర్ రైట్ సైడ్ ఉండే నెంబర్ ప్లేస్ని 10th ప్లేస్ స్మాల్ టీతో ఇండికేట్ చేస్తాము, 100th స్మాల్ హెచ్తో ఇండికేట్ చేస్తాము, 1000th స్మాల్ టీహెచ్తో, 10 నెక్స్ట్ ప్లేస్లో ఏదైనా డిజిట్ ఉంటే 8 తీసుకున్నాం అనుకోండి 10 10,000, ఇంకొక డిజిట్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ఇండియన్ సిస్టమ్లో అయితే లాక్త్, ఇంటర్నేషనల్ అయితే 110,000 అలాగా ఇండికేట్ చేస్తాము. సో ఇప్పుడు క్లియర్గానే ఉంది కదా డెసిమల్ నెంబర్ అంటే ఏంటి, డెసిమల్ ప్లేస్ వాల్యూస్ అంటే ఏంటియో. సో ఈ ప్లేస్ వాల్యూస్ని యూజ్ చేసుకుని మనం రౌండ్ చేస్తాము. ఈ ప్లేస్ వాల్యూస్ వీడియో కోసము మన ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం రౌండింగ్ ఆఫ్ అంటే డెఫినేషన్ చూస్తున్నాము. రౌండింగ్ ఆఫ్ ఈజ్ అ టైప్ ఆఫ్ ఎస్టిమేషన్. సో టైప్ ఆఫ్ ఎస్టిమేషన్ అంటే ఒక నెంబర్ని ఎస్టిమేట్ చేసి నియరెస్ట్ వాల్యూకి చెప్పడమే రౌండింగ్ ఆఫ్ అంటే. రౌండింగ్ నెంబర్స్ మీన్స్ adjusting the digits of a number in such a way that it gives an approximate value. This value is an easier representation of the given number. సో రౌండింగ్ నెంబర్లో ఏం చేస్తామంటే ఒక నెంబర్లో వచ్చిన డిజిట్స్ని అడ్జస్ట్ చేసి ఒక అప్రాక్సిమేట్ వాల్యూకి తీసుకొని వస్తాము. ఒక బిగ్ నెంబర్ని స్మాల్గా అడ్జస్ట్ చేసి చెప్తాము, ఈజియర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద గివెన్ నెంబర్. సో ఇప్పుడు మనం జనరల్గా 13.9 రౌండ్ చేస్తే ఎలా చెప్తాము, అప్రాక్సిమేట్గా దీన్ని అడ్జస్ట్ చేసి జనరల్గా 14 అనేస్తాము. అదే 386.27 అంటే ఏం చెప్తాము, 386 అని. ఇలా ఎలా చెప్పామో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఇప్పుడు మనము ఆల్రెడీ రౌండింగ్ ఆఫ్ హోల్ నెంబర్ కాన్సెప్ట్ వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో క్లియర్గా అర్థమవుతుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. రౌండింగ్ టు నియరెస్ట్ 10th. సో పాయింట్ ఆఫ్టర్ ఉండే ప్లేస్ని 10th ప్లేస్ అంటాం కదా, 10th ప్లేస్కి రౌండ్ చేయాలంటే మనం ఏం చేయాలి, వైల్ రౌండింగ్ ఆఫ్ టు నియరెస్ట్ 10th వీ హ్యావ్ టు లుక్ ఎట్ 100th ప్లేస్ డిజిట్. 10th ప్లేస్కి రౌండ్ చేయాలంటే మనం 100th ప్లేస్లో ఉన్న డిజిట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కాన్సన్ట్రేట్ చేశాక ఇఫ్ ఇట్ ఈజ్ లెస్ దాన్ 5, ఒకవేళ అది 5 కంటే తక్కువ ఉంటే ఎలాగా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఉంటే ఎలాగో ఇప్పుడు 2 పాయింట్స్ ఉంటాయి. లెస్ దాన్ 5 అయితే అంటే మీన్స్ 0 to 4 ఉన్నట్లయితే దెన్ ద 10th ప్లేస్ డిజిట్ విల్ బీ సేమ్ అండ్ జస్ట్ రిమూవ్ ఆల్ ద డిజిట్స్ టు ద రైట్. 10th ప్లేస్లో ఉన్న డిజిట్ని అలానే ఉంచేయాలి. రైట్ సైడ్ అంటే 100th ప్లేస్, 1000th ప్లేస్ ఆ డిజిట్స్ని 0 అనుకుంటాము. పాయింట్ జీరోస్కి వాల్యూ ఉండదు కాబట్టి ఇంకా మనం ఆ రిమైనింగ్ డిజిట్స్ని రిమూవ్ చేసేస్తాము. సో నెక్స్ట్ ఒకవేళ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఉంటే యాడ్ 1 to the digit in the 10th place and then remove all the digits to the right. సేమ్ ఇక్కడ బిలో 5 ఉంటే సేమ్ 10th ప్లేస్లో డిజిట్ని అలానే ఉంచేస్తాము. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఉందనుకోండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ఇంక్లూడింగ్ 5, 6, 7, 8, 9 అని. సో ఆ 10th ప్లేస్లో ఉన్న డిజిట్కి 1 యాడ్ చేస్తాము, మీన్స్ +1 చేస్తాము. రిమైనింగ్ డిజిట్స్ని రిమూవ్ చేస్తాము, అంటే జీరోస్ రాసుకుంటాము, జీరోకి వాల్యూ లేదు కాబట్టి వదిలేస్తాము. సో ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ 51.3
34. సో 51.34ని నియరెస్ట్ 10th రౌండ్ చేయాలంటే మనం ఏ డిజిట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి? 100th ప్లేస్ డిజిట్. ఇట్ ఈస్ 4. 4 ఈజ్ లెస్ దాన్ 5. సో లెస్ దాన్ 5 అంటే ఫస్ట్ పాయింట్ అప్లై చేయాలి. ఏంటి? 10th ప్లేస్లో డిజిట్ని అలానే రాసి రిమైనింగ్ డిజిట్స్ ప్లేస్లో జీరోస్ పెట్టుకోవాలి, అదే రిమూవ్ చేసేయాలి. సో 51 హోల్ నెంబర్ అలానే రాస్తున్నాను. పాయింట్ 10th ప్లేస్లో డిజిట్ని అలానే రాస్తున్నాం కదా, 51.3 జీరో పెట్టుకోవాలి. సో మనం జీరోకి పాయింట్ అంత వాల్యూ ఉండదు కాబట్టి 51.3. సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే 689.65. ఈ ఎగ్జాంపుల్లో కూడా నియరెస్ట్ 10th ప్లేస్కి రౌండ్ చేయాలి. అప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది అంటే లుక్ చేయాల్సిన డిజిట్ 100th ప్లేస్ డిజిట్, దట్ ఈస్ 5. సో సెకండ్ పాయింట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఉంటే సెకండ్ పాయింట్ అంటే ఏంటి? 10th ప్లేస్లో డిజిట్కి +1 యాడ్ చేసి రిమైనింగ్ రిమూవ్ చేయాలి. సో 689.6 + 1 7. రిమైనింగ్ వదిలేస్తాం కాబట్టి 7. రైట్ సైడ్ ఇంకా వదిలేస్తాము రౌండ్ చేసిన ప్లేస్ తర్వాత. సో ఇక్కడ బిగ్ నెంబర్ ఇచ్చారు. సో హోల్ నెంబర్ పార్ట్లో ఎటువంటి చేంజ్ ఉండదు, అలానే రాస్తున్నాను. సో డెసిమల్ పార్ట్లో 10th ప్లేస్కి రౌండ్ చేయాలంటే మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది 100th ప్లేస్. 100th ప్లేస్లో ఏ డిజిట్ ఉంది? 7. 7 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే సెకండ్ పాయింట్ అప్లై చేయాలి. అంటే యాడ్ 1 టు ద 10th ప్లేస్ డిజిట్ అండ్ రిమూవ్ ఆల్ ద డిజిట్స్ టు ద రైట్. సో 10th ప్లేస్లో ఏ డిజిట్ ఉంది? 8 ఉంది. 8కి +1 యాడ్ చేయాలి, రిమైనింగ్ వదిలేసేయాలి. 8 + 1 9. సో 10th ప్లేస్కి గివెన్ నెంబర్స్ 10th ప్లేస్కి ఎలా రౌండ్ చేయాలో అర్థమైంది కదా. టు నియరెస్ట్ 100th. మనం ఇంత 10th ప్లేస్కి ఎలా రౌండ్ చేసాము సేమ్ అలానే కొంచెమే చేంజ్ ఉంటుంది. లుక్ ఎట్ దట్ 100th ప్లేస్కి రౌండ్ చేసేటప్పుడు లుక్ ఎట్ ద నెక్స్ట్ ప్లేస్ టు ద రైట్. సో 100th ప్లేస్కి రైట్ సైడ్ ఉండే సో డెసిమల్ ప్లేస్ వాల్యూ చార్ట్ ఇక్కడ రాస్తున్నాను. పాయింట్ 10th 100th 1000 10,000 lakh ఇలా వస్తుంది. సో ఇలా మనం 10 lakhs ఇలా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 100th ప్లేస్కి రౌండ్ చేసేటప్పుడు రైట్ సైడ్ ఉండే ప్లేస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. 100కి రైట్ సైడ్ ఏముంది? 1000th. సో దట్ ఈస్ 1000th ప్లేస్. సో ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 5 ఇక్కడ 2 points ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. లెస్ దాన్ 5 అయితే 100th ప్లేస్లో డిజిట్ సేమ్ ఉంటుంది, రిమైనింగ్ జీరోస్ ఆర్ రిమూవ్ చేస్తాము. సో అర్థమైంది కదా. అదే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే 5 6 7 8 9 10 ఉంటే 100th ప్లేస్లో ఉన్న డిజిట్కి +1 చేస్తాము, రిమైనింగ్ రిమూవ్ చేస్తాము. సో సేమ్ 10th ప్లేస్లో ఎలా చెప్పుకున్నామో అలానే 100th ప్లేస్ డిజిట్కి రౌండ్ చేసేటప్పుడు 1000th ప్లేస్లో ఉన్న డిజిట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు ఇది లెస్ దాన్ 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అయినప్పుడు లెస్ దాన్ 5 ఉంటే 100th ప్లేస్లో డిజిట్ సేమ్ ఉంటుంది, రిమైనింగ్ రిమూవ్ చేస్తాము. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఉంటే 100th ప్లేస్లో డిజిట్కి +1 యాడ్ చేసి రిమైనింగ్ని రిమూవ్ చేస్తాము. కొన్ని ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే 680.381. సో మనం ఇక్కడ 100th ప్లేస్కి రౌండ్ చేస్తున్నాం కాబట్టి 1000th ప్లేస్లోని డిజిట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 5 1 less than 5 కదా. సో ఫస్ట్ పాయింట్ అప్లై చేయాలి. 618 అలానే రాస్తున్నాము. 3 10th ప్లేస్ డిజిట్ కూడా ఏం చేంజ్ ఉంటుంది, అలానే రాస్తున్నాము. ఇక్కడ 8 ఉంది కదా. సో ఇక్కడ 1 అంటే లెస్ దాన్ 5 కాబట్టి అది సేమే ఉంటుంది. 100th ప్లేస్లో డిజిట్ రిమైనింగ్ రిమూవ్ చేసేసాము. సో 680.38 అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఏముంది? 1000th ప్లేస్లో 10th 100th 1000th 100th ప్లేస్ రౌండ్ చేస్తున్నాం కాబట్టి 1000th ప్లేస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఉంది. సో రిమైనింగ్ అలానే రాస్తున్నాము. సో 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కాబట్టి సెకండ్ పాయింట్ అంటే 2 + 1 3 అవుతుంది, రిమైనింగ్ రిమూవ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేసినట్లయితే 53 పాయింట్ అలానే రాస్తున్నాము. 1468. సో ఇక్కడ 1000th ప్లేస్లో ఏ డిజిట్ ఉంది? 6 ఉంది. సో మనము 6 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 లెస్ దాన్ 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో 100th ప్లేస్లో డిజిట్కి +1 యాడ్ చేస్తున్నాము, రిమైనింగ్ రిమూవ్ చేస్తున్నాము. 53.14 + 1 5. సో 53.1468ని నియరెస్ట్ 100కి రౌండ్ చేస్తే వి గెట్ 53.15. సో సేమ్ అలానే 1000th ప్లేస్కి ఎలా రౌండ్ చేస్తాము? రౌండింగ్ ఆఫ్ టు నియరెస్ట్ 1000s. సేమ్ 1000th ప్లేస్కి రౌండ్ చేస్తుంటే దాని రైట్ సైడ్ ప్లేస్ ఏంటో అబ్జర్వ్ చేయాలి. రైట్ సైడ్ ఏముంటుంది? 10,000th ప్లేస్. సో 10,000th ప్లేస్. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 5 అయితే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5 అయితే, లెస్ దాన్ 5 అయితే 1000th ప్లేస్లో డిజిట్ సేమ్ ఉంటుంది, రిమైనింగ్ రిమూవ్ చేస్తాము. సేమ్ ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అయితే 1000th ప్లేస్లో డిజిట్కి +1 యాడ్ చేసి రిమైనింగ్ రిమూవ్ చేస్తాము. క్లియర్గానే ఉంది కదా.
సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే 703.0321. సో ఇక్కడ హోల్ నెంబర్ పార్ట్ని అలానే రాస్తున్నాను. మనం 1000th ప్లేస్కి చేస్తున్నాం కాబట్టి 10th 100th కూడా అలానే చేస్తున్నాను. మనకు 10,000th ప్లేస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇట్ ఈస్ 1. సో లెస్ దాన్ 5. సో రిమైనింగ్ 1000th ప్లేస్లో డిజిట్ని సేమే ఉంచుతాము, రిమైనింగ్ని రిమూవ్ చేసేస్తాము. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 10,000th ప్లేస్లో 5 ఉంది. సో ముందు డిజిట్ అంటే 1000th ప్లేస్లో డిజిట్కి +1 యాడ్ చేయాలి. 30.02 5 + 1 6. సో ఈ నెంబర్ని రౌండ్ చేస్తే మనకి 30.026 అవుతుంది. సో ఇక్కడ ఈ నెంబర్ని అబ్జర్వ్ చేసినట్లయితే 10,000th ప్లేస్లో 9 ఉంది. 9 ఉందంటే ముందు నెంబర్కి +1 > 5 కదా, సెకండ్ పాయింట్ అప్లై అవుతుంది. సో 98,973.147 6 + 1 7. సో 10,000th ప్లేస్కి ఇలా రౌండ్ చేస్తాము. ఈ ఎగ్జాంపుల్ చూద్దాము. రౌండ్ ద గివెన్ నెంబర్ ఇంటూ ఆల్ పాసిబుల్ ప్లేసెస్. ఒక నెంబర్ ఇచ్చి ఆల్ పాసిబుల్ ప్లేసెస్కి రౌండ్ చేయమన్నారు. ఫస్ట్ గివెన్ నెంబర్ 509.38061. సో ఇక్కడ మనం క్లియర్గా హోల్ నెంబర్ పార్ట్ మనకు అక్కర్లేదు కాబట్టి అక్కడ ప్లేసెస్ ఇవ్వట్లేదు. ఇచ్చిన 1s 10s 100s. ఇక్కడ డెసిమల్ పార్ట్కి 10th 100th 1000th 10,000 lakh. సో ఆల్ పాసిబుల్ ప్లేసెస్ చేయమన్నారు కాబట్టి ఫస్ట్ నియరెస్ట్ 10th చేస్తున్నాము. సో 10th చేయాలంటే 100th ప్లేస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దట్ ఈజ్ 8. 8 మీన్స్ > 5. సో 3 + 1 అవుతుంది. హోల్ నెంబర్ పార్ట్ అలానే ఉంది. 509.3 + 1 4. సో నియరెస్ట్ 10th ఆ నెంబర్ని రౌండ్ చేస్తే 509.4. అదే 100కి చేస్తే మనం 1000th ప్లేస్లో డిజిట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దట్ ఈజ్ 0. 0 మీన్స్ సో 1000th ప్లేస్లో 0 ఉంది. సో 0 ఉందంటే <5. సో 100th ప్లేస్లో డిజిట్లో ఎటువంటి చేంజ్ ఉండదు. సో 509.38. నెక్స్ట్ 1000th ప్లేస్కి రౌండ్ చేసేటప్పుడు 10,000th ప్లేస్లో ఏ డిజిట్ ఉంది? 6 ఉంది. సో 6 ఉందంటే > 5. ముందు డిజిట్కి అంటే 1000th ప్లేస్లో డిజిట్కి +1 యాడ్ చేయాలి. 509.38. 0 + 1 1. సో 381. అదే 10,000th ప్లేస్కి రౌండ్ చేసేటప్పుడు lakh ప్లేస్లో డిజిట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో lakh ప్లేస్ మీద డిజిట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే 509.1 ఉంది కదా. సో 1 <5 అంటే ఏం చేంజ్ ఉండదు. రైట్ సైడ్వి రిమూవ్ చేస్తాం కదా. 3806. సో అదే lakh ప్లేస్కి రౌండ్ చేయాలంటే 10 lakh ప్లేస్లో ఏమి ఉండదు కదా, అక్కడ ఏం డిజిట్స్ లేవు. డిజిట్స్ అంటే జీరోస్ ఉన్నట్టు. సో lakh ప్లేస్లో మనం ఇక్కడ ఈయన గివెన్ నెంబర్ని రౌండ్ చేయలేము. సో ఆల్ పాసిబుల్ ప్లేసెస్ ఏంటివి? 10th 100 1000 10,000. మనం ఈ వీడియోలో అబ్జర్వ్ చేసినట్లయితే రౌండింగ్ ఆఫ్ హోల్ నెంబర్స్ చేసేటప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ 389 అనే రౌండ్ నెంబర్ని రౌండ్ చేసేటప్పుడు ఇప్పుడు వాళ్ళు మనల్ని 100s ప్లేస్కి రౌండ్ చేయమన్నారు అనుకోండి, మనం 10s ప్లేస్ మీద కాన్సన్ట్రేట్ చేసాము. 10s ప్లేస్ మీద రౌండ్ చేయమన్నారు అనుకోండి, 1s ప్లేస్ మీద కాన్సన్ట్రేట్ చేసాము. సో ఇక్కడ కూడా మనము రైట్ సైడ్ ఉన్న ప్లేస్లో రైట్ సైడ్ ప్లేస్ మీదనే కాన్సన్ట్రేట్ చేసాము. అలానే మనము డెసిమల్ పార్ట్స్ కూడా చేసేటప్పుడు 10th ప్లేస్కి రౌండ్ చేయమన్నప్పుడు 100th ప్లేస్కి, అలానే 100th ప్లేస్కి చేయమన్నప్పుడు 1000th ప్లేస్కి, అలానే రైట్ సైడ్ ఏ ప్లేస్కి అయితే రౌండ్ చేయమంటున్నారో ఆ ప్లేస్కి రైట్ సైడ్ ఉండే ప్లేసెస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి.